శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 37వ నామం గురించి తెలుసుకుందాం. అరుణారుణ కౌసుంబ వస్త్రభాస్వత్కటీతటీ. ఈ నామమే చాలా విచిత్రమైన నామం, ఆశ్చర్యాన్ని కలిగించే నామం అన్నమాట. లలితా సహస్రనామంలో ఒక్క అక్షరం కూడా ఎక్కువ ఉండదు, ఒక్క అక్షరం కూడా తక్కువ ఉండదు. ప్రతి పదం కూడా తూకం వేసినట్లుగా ఉంటుందన్నమాట. అలాంటి మహా సహస్రనామాలలో ఒకే పదాన్ని 2 సార్లు చెప్పటం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పునరుక్తి అనేది ఉండదు, అంటే అక్కడ అవసరం లేని పదం అనేది ఉండదన్నమాట. అయితే ఈ ప్రత్యేక నామంలో మాత్రం వసిన్యాది వాగ్దేవతలు ఒకే పదాన్ని 2 సార్లుగా పలికారు. అదే మొదటిగా చెప్పిన అరుణారుణ అని. అరుణ అని ఒక్కసారి సరిపోలేదన్నట్లు 2 సార్లు చెప్పారు. అరుణారుణ అని. అది చాలదన్నట్లు మళ్ళీ కౌసుంబ అన్నారు. అంటే పైకి చూడటానికేమో అరుణవర్ణపు వస్త్రం ధరించిందనే పదాలతో భక్తులకు మనోవికాసం కలిగించడానికై ఉద్దేశింపబడిన నామమే ఇదైనా దీనిని తరచి పరిశీలిస్తే అమ్మవారి యొక్క కటిభాగం అరుణావాశ్చల్యాలతో జీవ సంరక్షణకు, లోకపాలనకు నడుం కట్టినట్లుగా కనిపిస్తుందన్నమాట. సృష్టి అంతటా కూడా నిండిన ఈ అరుణకాంతిని చిహ్నంగా ధరించిన వస్త్రం అని అర్థం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు దీని నామార్థం ఏంటో చూద్దాం. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని రంగును, కుంకుమ పువ్వు రంగును పోలిన ఎర్రని వస్త్రము కటి ప్రదేశమునందు కలిగి ప్రకాశించేది అని అర్థం అన్నమాట. చూడండి, అరుణ అంటే ఏంటి? ఎర్రటి కాంతి అని మనకు తెలిసినదే. అంటే సూర్యుడు ఉదయించే ముందు ఒక మృదువైన ఎర్రటి కాంతి అని అర్థం అన్నమాట ఇక్కడ. అటువంటి ఎరుపుని ఒక్కసారి చెప్పాలి అంటే అరుణ అని సరిపోతుంది. అదే కాంతిని ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అరుణారుణ అని 2 సార్లు చెప్పారు. లలితా సహస్రనామంలో ఒకే పదాన్ని 2 సార్లు చెప్పడం అంటే అక్కడ ఒక లోతైన తత్వం దాగి ఉంది అని అర్థం అన్నమాట. అక్కడ సాధారణంగా ఒక ఎర్రటి కాంతి గురించి కాదు, ఎరుపులలో కల్లా అత్యంత ఎరుపు గల్ల వర్ణాన్ని వర్ణించే నామం అన్నమాట ఇది. అంటే సాధారణంగా ఉదయించే సూర్యుడు వంటిది కాదు, అది మన చైతన్యాన్ని మేల్కొల్పే ఉదయం లాంటిది అని అర్థం అన్నమాట. ఇది వర్ణాన్ని గురించి వర్ణించే నామం లాగా కనిపించిన వాస్తవానికి శక్తి తీవ్రతను గురించి చెప్పే నామం అన్నమాట. ఒక్కసారి పలికితే అది రంగు వర్ణన లాగే ఉంటుంది. అదే 2 సార్లు పలికితే మనలో స్పందన కలిగించే మంత్రస్వరూపం లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వసిన్యాది వాగ్దేవతలు ఎందుకు ఒకే పదాన్ని 2 సార్లు పలికారు, అందులోని రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నామం మొదలుపెట్టే ముందుగా సూర్యుడి కాంతి మరియు అరుణ కాంతికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలన్నమాట. పురాణాల ప్రకారం సూర్యుడి యొక్క రథాన్ని నడిపేది ఎవరిక్కడ అంటే అరుణుడు అనమాట. అందుకే సూర్యుడి కంటే కూడా ముందుగా వచ్చేది అరుణుడే. అతని యొక్క అరుణ కాంతే ముందుగా మనకి కనిపించేది. తరువాతే సూర్యుడు పూర్తిగా ఉదయిస్తాడు. అందుకే ఉదయించే వేళ ఆ ఎర్రటి వెలుగుల్ని ఇక్కడ అరుణోదయం అని అంటారనమాట. అందుకే ఇక్కడ సూర్యుడిని చెప్పేటప్పుడు సంపూర్ణ జ్ఞానం అని, అరుణుడు గురించి చెప్పేటప్పుడు జ్ఞానం రాబోతున్న సంకేతం అని చెప్తారనమాట. అంటే ముందుగా ఒక చిన్న వెలుగు మాత్రమే వస్తుంది, తరువాతే పూర్తి జ్ఞానం వెలుగుతుంది అని అర్థం అనమాట. అందుకే ఇక్కడ అమ్మవారి యొక్క వస్త్రాన్ని వర్ణించేటప్పుడు అరుణారుణ అని వర్ణించారనమాట. అంటే అమ్మవారి యొక్క కృప ముందుగా వస్తుంది, తరువాతే సంపూర్ణ జ్ఞానం వస్తుంది అని భావం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది సూర్యుడి కాంతికి అరుణ కాంతికి. ఆ తేడా ఏంటో తెలుసుకుంటే ఈ నామం ఎందుకు 2 సార్లు అరుణ అరుణ అని చెప్పారో తెలుస్తుంది. అరుణ కాంతి అంటే మృదువైనదని, మార్పుకి సంకేతమని, చీకటిని నెమ్మదిగా పంపించేది అని, మన మనస్సును సిద్ధం చేసేది అని, జ్ఞానం రాబోతున్న ముందస్తు సూచన అని చెప్పబడింది అనమాట. మరి సూర్యుడి కాంతి ఎలా ఉంటుంది అంటే బలమైనది లాగా, స్పష్టమైనదిగా, నేరుగా మన కంటికి చూపించేదానిలాగా, దాచిన దానిని బయట పెట్టేదిలాగా, పూర్తి జ్ఞానం కలిగినదిలాగా చెప్తారనమాట. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నట్లయితే, ఒక చిన్న పిల్లవాడు తప్పు చేశాడనుకోండి, అతను భయంతో ఉంటాడు. ఎందుకంటే ఆ పిల్లవాడికి తెలుసు అతను తప్పు చేశాడని. అప్పుడు పిల్లవాడు ఏమనుకుంటాడు, ఈ రోజు నాకు ఖచ్చితంగా దెబ్బలు పడతాయని అనుకుంటాడు. అప్పుడు తల్లి ఒక్కసారిగా వచ్చి కోపంగా గట్టిగా ఎందుకు ఇలా చేసావని అడిగిందనుకోండి, అది సూర్యకాంతి లాంటిది. అంటే సత్యం స్పష్టంగా ఉంటుంది, తప్పు బయటపడుతుంది. కానీ అదే క్షణంలో బిడ్డ ఎలా ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు. అది సూర్యకాంతి అనమాట. నిజాన్ని నేరుగా చూపించడం, స్పష్టంగా ఉంచడం అనమాట. అక్కడ ఏది కూడా దాగదు. కానీ అదే తల్లి అరుణకాంతి లాగా, అంటే బిడ్డ తప్పు చేశాడని తెలిసి ఆ బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలా కాదు నాయనా అలా అని చెప్పి ప్రేమగా చెప్పిందనుకోండి, అది అరుణకాంతి లాంటిదనమాట. సూర్యకాంతి నిజాన్ని బలంగా చూపిస్తే అరుణకాంతి నిజాన్ని స్వీకరించే హృదయాన్ని తయారు చేస్తుందనమాట. తల్లి మొదటి ప్రేమగా పిల్లవాడిని దగ్గరికి తీసుకుని తరువాత నిజాన్ని ఇలా కాదు అలా అని చెప్పటం, దానినే ఇక్కడ అరుణం అని అన్నారు. అందుకే అమ్మవారి యొక్క వస్త్రాన్ని ఇక్కడ అరుణారుణ అన్నారు. అమ్మవారు ముందుగా మన మనసుని హత్తుకుంటుంది, మనలో భయాన్ని తొలగిస్తుంది, హృదయాన్ని తెరిపిస్తుంది, తరువాతే
జ్ఞాన సూర్యుడిని ఉదయింపజేస్తుంది. అందుకే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు మొదటిగా సూర్యుడితో కాకుండా అరుణంతో మొదలు పెట్టారనమాట. అంటే అమ్మవారి యొక్క కృప ముందు వస్తుంది, తరువాతే జ్ఞానం వస్తుంది అని చెప్పటంలో ఈ నామంలో దాగిన రహస్యం అన్నమాట. ఇక్కడ అరుణ అనే పదం ఉదయించే సూర్యుని రంగుని సూచిస్తుంది, కానీ తత్వ దృష్టిలో ఇది మరింత లోతైన భావాన్ని కలిగిస్తుందన్నమాట. చూడండి, సూర్యుడు పూర్తిగా ఉదయించక ముందు ఆకాశంలో విరజిమ్మే మృదువైన ఎర్రటి కాంతి, అది చీకటిని తొలగించే తొలి సంకేతంగా భావిస్తామన్నమాట. ఇంకా సంపూర్ణ ప్రకాశం కాలేదక్కడ, కానీ చీకటి తన ఆధిపత్యాన్ని కోల్పోవడం ప్రారంభించిందనమాట. ఈ మధ్యస్థితి ఏదైతే ఉందో దానినే ఇక్కడ అరుణం అన్నారు. ఇది రాత్రి మరియు పగలు మధ్యలోని స్థితి, అజ్ఞానం మరియు జ్ఞానం మధ్యలోని మేల్కొల్పే క్షణం అన్నమాట. అందుకే ఇక్కడ అరుణ అంటే జీవాన్ని మేల్కొల్పే శక్తి అని అర్థం అన్నమాట. ఇప్పుడు వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ అరుణారుణ అని పలికినప్పుడు ఆ మేల్కొల్పే క్షణం ఏదైతే ఉందో అది మరింత గాఢంగా, మరింత శక్తివంతంగా, మరింత విస్తృతంగా వ్యక్తమవుతున్నది అని సూచిస్తున్నారన్నమాట. ఇక్కడ అంటే అక్కడ కేవలం ఇదంతా కూడా ఉదయం అని అర్థం కాదు, ఉదయానికి ముందున్న అత్యంత తేజోవంతమైన చైతన్య క్షణం అని అర్థం అన్నమాట. తత్వశాస్త్రంలో సృష్టి ప్రారంభానికి స్పందనగా వర్ణిస్తారు. దానినే ఇక్కడ పరమ చైతన్యం నిశ్చలంగా ఉన్న స్థితి నుంచి ఒక సూక్ష్మ చలనం ఉద్భవిస్తుంది అని చెప్పడం అన్నమాట. ఆ తొలి చలనంనే ఇక్కడ ఇచ్ఛాశక్తి అని, ఆ ఇచ్ఛాశక్తి వ్యక్తమయ్యే తొలి రంగునే అరుణంగా ధ్యానించబడుతుందన్నమాట. ఎందుకంటే ఎరుపు రంగు జీవాన్ని, రక్తాన్ని, ప్రాణశక్తిని సూచిస్తుంది. ప్రతి జీవుడు కూడా ఎరుపు రంగు రక్తంతోనే జీవిస్తుంటాడు. అలాగే సృష్టి కూడా ఈ అరుణ చైతన్యంలోనే ప్రారంభమవుతుంది. అందువల్లే ఇక్కడ వాగ్దేవతలు అరుణారుణ అనేది సృష్టి ప్రారంభ శక్తి యొక్క పరాకాష్ఠను సూచించే పదంగా చెప్పబడిందనమాట. దీనిని మరో కోణంలో చూసినట్లయితే చూడండి, అరుణం అంటే తెలుపుతో కలిసిన ఎరుపు అనమాట. ఇక్కడ తెలుపు అంటే శివతత్వానికి సంకేతం, ఎరుపు అంటే శక్తి తత్వానికి సంకేతం. ఈ రెండు సమన్వయమయ్యే స్థితి ఏదైతే ఉందో దానినే ఇక్కడ అరుణం అన్నారు. అరుణారుణ అంటే శివశక్తి ఏకత్వం మరింత స్పష్టంగా వ్యక్తమవుతున్న స్థితి అని అర్థం అనమాట. ఇది ద్వైతం నుంచి అద్వైతానికి దారి తీసే ప్రకాశం. ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది మన మానసిక చీకటిని కరిగించే ఆధ్యాత్మిక ఉష్ణతగా చెప్పబడుతుంది అనమాట. అందుకే ఇక్కడ అరుణారుణ అనేది కేవలం వర్ణవర్ణనగా కాకుండా అది చైతన్య ఉదయంగా, సంకల్ప శక్తి ప్రారంభంగా, సృష్టి స్పందనగా, ఆత్మజ్ఞానం మేల్కొలుపుగా చెప్పబడిందనమాట. ఈ మొత్తాన్ని చూస్తే శక్తి యొక్క పరాకాష్ఠగా చెప్పబడుతుంది. దానినే ఇక్కడ జీవోదయ క్షణం అని కూడా అంటారు. అందుకే వాగ్దేవతలు ఇక్కడ అరుణారుణ అన్నారు. ఇక్కడ అరుణారుణ అంటే వెలుగు పుట్టే క్షణం ఏదైతే ఉందో జీవం మొదలయ్యే క్షణం కూడా అదే అవుతుంది, జ్ఞానం మేల్కొనే క్షణం కూడా అదే అవుతుంది, చైతన్యం తనను తాను వ్యక్తపరుచుకునే క్షణం కూడా అదే అవుతుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్న అరుణ అంటే అర్థం ఏంటంటే ఉదయించే సూర్యుడి యొక్క మృదువైన ఎర్రటి కాంతి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ తత్వ దృష్టిలో అరుణ అంటే అది కేవలం ఎరుపు రంగును సూచించదనమాట. అది సృష్టి ఆరంభ రహస్యాన్ని తెలియజేసే మహత్తర సంకేతం. చూడండి, పరబ్రహ్మ స్వరూపమైన ఈశ్వరుడు ఆదిలో నిర్గుణుడు, నిరాకారుడు, నిశ్చల చైతన్యమే. అక్కడ ఎటువంటి రూపం కానీ, రంగు కానీ, చలనం కానీ లేదు. కానీ నేను అనేక రూపాలుగా అవుదామనే సంకల్పం ఉద్భవించిన క్షణమే మొదటి చలనం కలిగిందనమాట. ఆ చలనాన్నే ఇక్కడ ఇచ్ఛాశక్తిగా చెప్పబడింది. ఈ ఇచ్ఛాశక్తి వ్యక్తమయ్యే తొలి ప్రకాశాన్నే ఇక్కడ అరుణం అన్నారు. అందుకే అరుణం అనేది ఈశ్వర సంకల్పం మాయా రూపంలో ప్రత్యక్షమైన తొలి చైతన్య స్పందనగా భావించబడుతుందన్నమాట. శ్రీ విద్యా తత్వంలో శ్వేత బిందువు శివతత్వాన్ని సూచిస్తే రక్త బిందువు శక్తి తత్వాన్ని సూచిస్తుందన్నమాట. ఈ రక్త బిందువే సృష్టి విస్తరణకు మూల బీజం. రక్తవర్ణం జీవానికి సంకేతం. రక్తం లేకపోతే జీవం లేదు. అలాగే అరుణవర్ణం లేకపోతే ఈ సృష్టి కూడా ప్రారంభం కాదు. ఈశ్వరుని సంకల్పం మాయాశక్తి ద్వారా సగుణ రూపం దాల్చినప్పుడు అది రక్త బిందువుగా అరుణకాంతిగా వ్యక్తమవుతుంది. అలాగే ఉదయ సూర్యుణ్ణి పూర్తిగా ఉదయించే ముందు కనిపించే ఈ ఎరుపు కాంతి ఆ స్థితికి ప్రతీక అన్నమాట. అది సంపూర్ణ వ్యక్తీకరణకు ముందు ఉండే చైతన్య ప్రకాశం అని అర్థం ఇక్కడ. దీనినే లలితా సహస్రనామాల్లో ధ్యాన శ్లోకాలలో కూడా చెప్పబడుతుంది. చూడండి, అరుణాం కరుణా తరంగితాక్షిం
అని ప్రారంభిస్తున్నారు. అంటే అక్కడ అరుణం అనేది కేవలం రంగు కాదు, అది ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి, సృష్టి యొక్క ఆరంభ బిందువు అనమాట. ఈ అరుణ వర్ణాన్ని ధ్యానించడం అంటే స్వయంగా ఆ సృష్టి బీజ చైతన్యాన్ని ధ్యానించడం అని అర్థం. తర్వాత ఏం చెప్పారు ఈ నామంలో? అరుణారుణ కౌసుంబ. ఇక్కడ కౌసుంబ అంటే కేవలం కుంకుమ పువ్వు రంగు అనే అర్థంతో ఆగిపోలేదు. ఇది చాలా లోతైన అంతర్ముఖ తత్వాన్ని కలిగి ఉందన్నమాట. చూడండి, ఇక్కడ కౌసుంబ అంటే కుంకుమ పువ్వు వర్ణం అని అర్థం. అంటే ఒక గాఢమైన ఎరుపు రంగుకి ప్రతీక. ఆ రంగు మన మనసుని ఆకర్షిస్తుంది, మన దృష్టి వెంటనే తన వైపుకు తిప్పుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎందుకు అమ్మవారిని ఈ కుంకుమ వర్ణంతో వర్ణించారు? చూడండి, చాలా రకాల రంగులు ఉండగా కుంకుమ పువ్వు వర్ణంతోనే ఎందుకు వర్ణించారు ఇక్కడ అంటే, కుంకుమ రంగు అంటే ఏంటంటే అది రక్త వర్ణానికి దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక్కడ రక్తం అంటే జీవం అని అర్థం, జీవం అంటే అనుభవం, అనుభవం అంటే ఇష్టం అయిష్టం అని అర్థం. ఇష్టాన్నే ఇక్కడ రాగంగా, అయిష్టాన్నే ఇక్కడ ద్వేషంగా చెప్పబడింది అనమాట. అలాగే మనిషి జీవితం కూడా ఈ రాగద్వేషాల చుట్టూ తిరుగుతుంది అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మన మనసుకి నచ్చిన దాని వైపే మనం పరిగెడుతూ ఉంటాం, దానినే ఇక్కడ రాగం అని చెప్పబడింది. అదే నచ్చని దానికి దూరంగా నెట్టివేయాలనుకుంటుంటాం, దానినే ఇక్కడ ద్వేషం అంటారు. ఈ రెండూ లేకపోతే సాధారణంగా మన జీవితం అనేది సాగదు. చిన్న పిల్లవాడి దగ్గర నుండి మహాజ్ఞాని వరకు ఈ రాగద్వేషాల ప్రభావం ఉంటూనే ఉంటుంది. కానీ ఈ రాగద్వేషాలు కూడా పరమేశ్వరి శక్తి రూపాలే. చూడండి, మనం సాధారణంగా ఇక్కడ రాగాన్ని మంచిదానిలా, ద్వేషాన్ని చెడ్డదిగా భావిస్తుంటాం. కానీ తత్వంగా చూస్తే ఇవి రెండూ కూడా జీవ చైతన్యపు ప్రకంపనలేనమాట. అంటే జీవం ఉన్న చోట స్పందన ఉంటుంది, స్పందన ఉన్న చోట ఆకర్షణ వికర్షణ ఉంటుంది అని అర్థం. అందుకే కౌసుంబ వర్ణం అనేది కేవలం అందం కోసం కాకుండా అది జీవి యొక్క స్పందన యొక్క సంకేతంగా చెప్పబడిందనమాట. అది మన మనసులో కలిగే ఆకర్షణ వికర్షణల యొక్క రంగు. అమ్మవారిని కుంకుమ వర్ణంగా వర్ణించడానికి కారణం ఏంటి అంటే, అమ్మవారు జీవులందరిలో ప్రతి భావంలో కూడా ఉంటుంది అని అర్థం. మన రాగంలో కూడా అమ్మవారే ఉంటారు, మనలో ద్వేషంలో కూడా అమ్మవారే ఉంటుంది. చూడండి, మనం నచ్చిన దాని వైపు మనం ఎందుకు పరుగులు తీస్తూ ఉంటామంటే, అక్కడ మనం ఆనందాన్ని అనుభవించాలనే కోరిక కలిగి ఉంటాం కనుక ఆ కోరికే జీవాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దానినే ఇక్కడ ఇచ్ఛాశక్తి అన్నారు. అదే సృష్టి యొక్క శక్తి. ఆ ఇచ్ఛాశక్తి వర్ణాన్నే ఇక్కడ అరుణం అన్నారు. ఆ అరుణం గాఢ రూపమే కౌసుంబం. ఇక్కడ ఇంకొక లోతైన తత్వం ఏంటంటే, రాగద్వేషాలన్నీ కూడా బంధనాలా లేక మార్గాలా అనేది మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో దీని గురించి ఏం చెప్పబడిందంటే, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, కానీ వాటిని ద్వేషించమని కాదు. అవి సహజమైన ప్రక్రియలు, అవి నియంత్రణలోనే ఉండాలి. అందుకే ఇక్కడ అమ్మవారి యొక్క తత్వంలో మనం ఏమర్థం చేసుకోవాలంటే, అమ్మవారిని ఇక్కడ కౌసుంబ వర్ణంగా వర్ణించడం అంటే అమ్మ ప్రతి జీవులలో కూడా రాగద్వేష రూపంలో వ్యక్తమవుతుంది. కానీ అమ్మవారికి అవి బంధనాలు కావు. అమ్మవారికి కేవలం అవన్నీ కూడా లీలలు మాత్రమే. మనకు అవి బంధనాలు అవుతాయి, ఎందుకంటే మనం వాటిలో మునిగిపోతాం కనుక. సాధారణంగా మనం కుంకుమని చూసుకుంటే మనం నుదిటి పైన ధరిస్తూ ఉంటాం. ఎందుకు? అది కేవలం ఒక ఆచారం కోసమో లేదా ఒక గుర్తు కోసమో కాదు, మనలోని రాగద్వేషాలను అమ్మవారికి సమర్పించాలి అని. కుంకుమ రంగును మన మనసును ఉత్సాహపరుస్తుంది కాబట్టి, అది చైతన్యాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి మనం కుంకుమని ధరిస్తుంటామన్నమాట. ఇక్కడ కౌసుంబం అంటే కేవలం ఎరుపు అని కాదు, అది మనసు స్పందించే రంగు లాంటిది. ప్రేమ కూడా అదే రంగులో ఉంటుంది, కోపం కూడా అదే రంగులో ఉంటుంది, భక్తి కూడా అదే రంగులో ఉంటుంది, తపస్సు కూడా అదే రంగులో ఉంటుంది. ఈ అన్ని భావాలు కూడా ఒకటే మూలం నుండి వచ్చాయి. ఏంటా మూలం అంటే చైతన్యం. అమ్మవారు జీవులలోని రాగద్వేషాల రూపంలో ఉందని చెప్పడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అమ్మవారు మనలోని భావాలన్నీ కూడా తిరస్కరించారనమాట. అమ్మవారు మన అనుభవాల్లో ఉంటుంది. మనం కోప్పడినప్పుడు కూడా అమ్మవారి శక్తే ఉంటుంది, మనం ప్రేమించినప్పుడు కూడా అమ్మవారి శక్తే ఉంటుంది. కానీ తేడా ఏంటంటే, ఇక్కడ మనం అవగాహన లేకుండా అనుభవిస్తాం, అమ్మవారు అవగాహనతో వ్యక్తమవుతుందన్నమాట. ఈ కౌసుంబ వర్ణం అనేది మనలోని రాగద్వేషాలన్నీ కూడా అణిచిపెట్టకూడదు, అవగాహనతో చూడాలి. అవి ఎలా వస్తున్నాయో గమనిస్తూ ఉండాలి. అప్పుడు అవి మనకి బంధనాలుగా కాకుండా మార్గాలుగా మారతాయన్నమాట. రాగం అంటే ఆకర్షణ అయితే, ద్వేషం అంటే దూరం చేయాలనే తపన. ఈ రెండూ కూడా మన జీవాన్ని కదిలిస్తూ ఉంటాయి. జీవం కదలకపోతే సృష్టి ఉండదు. కాబట్టే ఈ రాగద్వేషాలు కూడా ఈ సృష్టి చలనంలో భాగాలు మాత్రమే. అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ చలనంలోనే ఉంది అని అర్థం. అమ్మవారిని కౌసుంబ వర్ణంగా ధ్యానించడం అంటే మనలోని ప్రతి భావాన్ని కూడా అమ్మకు అర్పించడం అని అర్థం. మనకు నచ్చిన వారు ఉంటారు, నచ్చని వారు ఉంటారు, మనం ఇష్టపడే పనులు ఉంటాయి, మనం ద్వేషించే పరిస్థితులు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనలో కలిగే ప్రకంపనలు మాత్రమే. ఈ ప్రకంపనలకు మూలశక్తి ఎవరు అంటే జగదాంబిక. అమ్మవారు జీవుల్లోని ఈ రాగద్వేష
రాగద్వేషాల రూపంలో ఉంది అంటే అమ్మవారు మన జీవితాన్ని విడిచిపెట్టలేదని అర్థం చేసుకోవాలి. చూడండి, మన భావాలను తిరస్కరించలేదు, అమ్మవారు వాటిల్లోనే ఉంది. మనం ఎప్పుడైతే వాటిని అధిగమిస్తామో మనం అమ్మవారిని తెలుసుకుంటుంటామన్నమాట. కాబట్టి ఈ కౌసుంభ వర్ణాన్ని ధ్యానించడం అంటే మనలోని రాగద్వేషాలను గమనిస్తూ వాటిల్ని సమర్పించడం. అప్పుడు మనకి తెలిసేది ఏంటంటే రాగం కూడా అమ్మే, ద్వేషం కూడా అమ్మే, ఇంకా దానిని దాటి ఉన్న చైతన్యం కూడా అమ్మే అని అర్థం అన్నమాట. ఇక్కడ తర్వాత ఏమొచ్చింది ఈ నామంలో? అరుణారుణ కౌసుంభ వస్త్ర. ఇక్కడ వస్త్ర అంటే మనం సాధారణంగా వస్త్రంగా భావిస్తుంటాం, కానీ లలితా సహస్రనామంలో వచ్చే ప్రతి పదం లోపల కూడా ఒక విశ్వం దాగి ఉంటుందన్నమాట. ఇక్కడ వస్త్ర అనేది కేవలం ధరించే వస్త్రం అని కాకుండా అది ఆవరణంగా చెప్పబడింది. అంటే కప్పివేసే శక్తి అని, దాచేసే శక్తి అని, అదే సమయంలో వ్యక్తపరిచే శక్తి కూడా అదే అని చెప్పబడింది అనమాట. చూడండి, అమ్మవారి ఎందుకు వస్త్రం ధరిస్తుంది? ఇక్కడ పరమేశ్వరి యొక్క స్వరూపమే నిరాకారం, నిర్గుణం అని అంటాం. కానీ సృష్టిలో ప్రత్యక్షం అవ్వాలంటే అమ్మవారు ఒక ఆవరణం తీసుకోవాలి. ఆ ఆవరణాన్నే ఇక్కడ వస్త్రం అని చెప్పారనమాట. ఆ వస్త్రం ఒక్కటి కాదు, 3 అని చెప్పబడింది. అందుకే ఇక్కడ వస్త్ర అనే పదం త్రితత్వాన్ని సూచిస్తుందన్నమాట. దానినే ఇక్కడ త్రయి, త్రివర్గ నిలయ, త్రిస్తా, త్రిపురమాలిని అనే నామాలలో దీనికి సంబంధం మొదలవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ త్రయి అంటే వేదత్రయం అనమాట. అంటే వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. అంటే జ్ఞానం 3 ప్రవాహాలుగా వ్యక్తమవుతుంది. అమ్మవారు ఆ త్రయికి మూలం. అంటే వేదాలు అమ్మవారి యొక్క శ్వాస. అమ్మ జ్ఞానం 3 రూపాలలో విస్తరించిందనమాట. ఇవే మొదటి వస్త్రాలు, అంటే జ్ఞాన ఆవరణం అని అర్థం. తరువాత త్రివర్గ నిలయ, ఇక్కడ ధర్మ, అర్థ, కామ అని చెప్పారనమాట. జీవితం ఈ 3 లక్ష్యాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం అనుసరించే ధర్మం, సంపాదించే అర్థం, అనుభవించే కామం, ఇవన్నీ కూడా అమ్మవారి ఆవరణంలోనే జరుగుతాయి. చూడండి, జీవులు ఈ 3 వర్గాలలో బంధింపబడి ఉంటారు ఎప్పుడు. అటువంటి ఈ మూడిటిని కూడా అమ్మ ధరించిన వస్త్రాలుగా భావించారనమాట ఇక్కడ. తరువాత త్రిస్తా అంటే 3 స్థితులు, జాగృతి, స్వప్న, సుషుప్తి అనమాట. మనం ఎక్కడ ఉన్నా కూడా, అంటే మెలకువలోనైనా, కలలోనైనా, నిద్రలోనైనా, వీటన్నిటిలో కూడా అమ్మవారు ఆ స్థితులలో ఉంటూ ఉంటుంది. ప్రతి స్థితి కూడా ఒక వస్త్రం లాంటిదేనమాట. ప్రతి అవస్థ కూడా ఒక ఆవరణం. తరువాత త్రిపురమాలిని అంటే 3 పురాలు, స్థూల, సూక్ష్మ, కారణ. చూడండి, శరీరం, మనసు, కారణ చైతన్యం, ఈ 3 ప్రపంచాలను మాలగా ధరించేది ఎవరిక్కడ అంటే జగదాంబిక. అంటే ఈ 3 లోకాలే అమ్మవారి యొక్క అలంకారాలు. ఈ 3 లోకాలను కప్పి ఉంచే వస్త్రమే పరాశక్తి. అలాగే మాయాశక్తి పరబ్రహ్మాన్ని కప్పుతుంది అని కూడా అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మాయ 3 గుణాలుగా వ్యక్తమవుతుంటుంది. సత్వ, రజ, తమో గుణాలు. ఇవే అసలు 3 వస్త్రాలు అనమాట. అంటే సత్వం తెలుపు అనుకుంటే, రజ ఎరుపు, తమ నలుపు అనమాట. ఈ 3 గుణాలే సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నాయి అని అర్థం. అందుకే అమ్మవారు ధరించిన వస్త్రం అనేది 3 గుణాలను సమన్వయం చేస్తుంది. తరువాత ఈ వస్త్రం 3 అంటే అమ్మవారి ఇక్కడ 3 ప్రపంచాలను ఆవరిస్తూ ఉన్నదని కూడా అర్థం వస్తుంది అనమాట. చూడండి, 3 కాలాలు, భూత, వర్తమాన, భవిష్యత్తు, 3 శక్తులు, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, 3 లోకాలు, భూ, భువ, స్వ, ఇవన్నీ కూడా అమ్మ వస్త్రములే. అందుకే ఇక్కడ వస్త్ర అనే చిన్న పదంలో ఒక విశ్వ రహస్యమే దాగి ఉందన్నమాట. ఈ వస్త్రాన్ని మామూలుగా మనలాంటి మనుషులు మన కళ్ళతో చూస్తే అది వస్త్రంగానే కనిపిస్తుంది. అదే మన హృదయంతో అనుభవించినప్పుడు అదంతా కూడా మాయా అని అర్థమవుతుంది. కానీ ఆ మాయ వెనక ఉన్నది ఎవరు అంటే శుద్ధ చైతన్య స్వరూపిణి. వస్త్రం అంటే 3, లోకం అంటే 3, స్థితి అంటే 3, లక్ష్యం అంటే 3, గుణాలు అంటే 3. కానీ వీటన్నింటికి మూలం ఒక్కటే. ఆ ఒక్కటే ఇక్కడ త్రిపురమాలిని, ఆ ఒక్కటే ఇక్కడ త్రిస్తా, ఆ ఒక్కటే ఇక్కడ త్రివర్గ నిలయ, ఆ ఒక్కటే ఇక్కడ త్రయి, ఆ ఒక్కటే ఇక్కడ శ్రీమాత, లలితాంబిక, జగదాంబిక, త్రిపుర సుందరి. చూడండి, పేర్లు వేరు, భావాలు వేరు, రూపాలు వేరు, కానీ ఆ అంతరంగ స్పందన మాత్రం ఒక్కటే. జగత్తు మొత్తం కూడా ఈ వస్త్రంలా విస్తరించి ఉన్నా, లోకాలు అలంకారాలలాగా వేలాడుతున్నా, గుణాలన్నీ కూడా ఈ రంగులలాగా మెరిసిపోతున్నా, అయితే వాటిని ధరించినది ఎవరు? ఆ వస్త్రాలు వెనుక నిలిచింది ఎవరు అంటే లలితాంబిక. ఆవిడ ఎలా ఉంటుంది అంటే ప్రతి జీవిలో కూడా రాగంలోను, ద్వేషంలోను, జాగృతిలోను, స్వప్నంలోను, సుషుప్తిలోను మనం వెతుకుతున్న, బయట మనం అనుభవిస్తున్న ప్రతి స్థితి వెనుక దాగి ఉన్న శక్తి ఎవరిక్కడ అంటే జగదాంబిక. అందుకే అమ్మనిక్కడ లలితాంబిక అంటే లీలగా సృష్టిని ఆడిస్తున్నదని, జగదాంబిక అంటే జగత్తును గర్భంలో దాచుకున్నదని, త్రిపుర సుందరి అంటే 3 పురాలకు అందాన్ని, చైతన్యాన్ని ఇచ్చినదని అర్థం అనమాట. ఈ 3 అన్నీ కరిగిపోతే మిగిలేది ఏంటి అంటే, పేరు కరిగిపోతే, రూపం
భావం కరిగిపోతే మిగిలేది ఎవరిక్కడ అంటే లలితామ్మ. ఆ ఒక్కటే ఇక్కడ శ్రీమాతగా, లలితాంబిక, జగదాంబిక, త్రిపుర సుందరిగా చెప్పబడుతుందన్నమాట. తరువాత అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్. ఇక్కడ భాస్వత్ అంటే ప్రకాశించుచున్న అని అర్థం. తరువాత కటీతటి. ఇక్కడ ఈ పదం వినగానే సాధారణంగా మనం కటి ప్రదేశం అని మాత్రమే అనుకుంటాం. కానీ ఇక్కడ తటి అనే పదం చాలా గంభీరమైనదనమాట. తటి అంటే గట్టు అని, సరస్సు గట్టు అని, ప్రవాహం ఆగి నిలిచే సమతల స్థానం అని అర్థం అనమాట. అంటే ఎత్తైన ప్రదేశం నుండి నీరు జారుతూ వస్తూ ఒక చోట చేరి నిలబడుతున్నట్లు ఉంది అని చెప్పడం అనమాట. అక్కడ గట్టు ఉంటుంది, అక్కడ సమత్వం ఉంటుంది, అక్కడే సేకరణ కూడా ఉంటుంది అని అర్థం. ఇప్పుడు ఈ భావాన్ని అమ్మవారి యొక్క కటి భాగానికి అన్వయిస్తే అది కేవలం శరీర వర్ణనగా చూడకూడదు. మళ్ళీ ఇక్కడ ఇది అమ్మవారి యొక్క ప్రేమ ప్రవాహానికి ప్రతీక అని అర్థం. చూడండి, అమ్మ కళ్ళలో కరుణ ఉంటుంది, ఆ కరుణ కళ్ళ నుండి జాలువారుతూ ఉంటుంది. అలాగే అమ్మవారి హృదయంలో వాత్సల్యం ఉంటుంది, అది స్తనాల రూపంలో పోషణగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ అమ్మవారి యొక్క ప్రేమ ప్రవాహం ఎక్కడ సమన్వయం అవుతుంది అంటే ఎక్కడ నిలిచి సృష్టిని పోషించడానికి సిద్ధమవుతుంది అంటే అదే కటీతటి. చూడండి, ఎత్తైన పర్వతాల నుండి జాలువారే జలధార ఒక చోట చేరి సరస్సుగా మారుతుంటుంది. ఆ సరస్సు నుంచే మళ్ళీ కాలువలుగా బయలుదేరి భూమిని పుష్టిపరుస్తూ ఉంటాయన్నమాట. అలాగే అమ్మవారి యొక్క కరుణ కళ్ళ నుండి జాలువారుతూ ఉంటుంది, పోషణ స్తనాల నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ అంతా కూడా కటి భాగంలో సేకరింపబడి అక్కడి నుంచే ఈ జగత్తంతటికి విస్తరిస్తుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ కటి అంటే శరీరానికి కేంద్ర బిందువు అని అర్థం. పై భాగం కింద భాగం రెండింటినీ కలిపే సమతుల్య స్థానం అని అర్థం అనమాట. అలాగే అమ్మవారి ప్రేమలో కూడా సమతుల్యత ఉంటుంది. ఇక్కడ సమతుల్యత కలిగి ఉండడం అంటే అమ్మవారు కేవలం మమకారాన్ని మాత్రమే కురిపిస్తుందనో లేదా అమ్మవారు కేవలం శిక్ష మాత్రమే విధిస్తుందనో కాదనమాట. ప్రేమతో కూడిన నియమం అని అర్థం. ఇక్కడ అంటే కరుణతో కూడిన బాధ్యత. నడుం కట్టుకోవడం అనే పదం మనం వాడుతూ ఉంటాం, అంటే బాధ్యత తీసుకోవడం అని అర్థం అనమాట. ఇక్కడ ఈ కటీతటి అనే పదం వినగానే కూడా అదే భావం వస్తుంది. చూడండి, జగత్తుని రక్షించడానికి తల్లి నడుం కట్టిందనమాట, అంటే సృష్టి యొక్క సంరక్షణకు సిద్ధమైంది అని అర్థం. ఇంకా లోతైన భావం ఏంటి అంటే ఈ కటి ప్రదేశం గర్భాధారణ శక్తికి కేంద్రం, అక్కడే జీవం రూపం దాల్చుతుందనమాట. కాబట్టి ఈ కటీతటి అంటే జీవరక్షణకు మూల స్థానం అని అర్థం. అమ్మవారి ప్రేమ కేవలం భావంగా కాదు, అది జీవ రూపంలో వ్యక్తమవుతుంది అని అర్థం. అటువంటి అమ్మవారి యొక్క ఈ కటి భాగం అరుణవర్ణ వస్త్రంతో ప్రకాశిస్తుంది. అంటే అమ్మవారి యొక్క ప్రేమ ఎప్పటికీ ఉష్ణంగానే ఉంది, చల్లబడదు, తగ్గదు, అలిసిపోదు అని అర్థం అనమాట. చూడండి, తల్లి ప్రేమ ఎత్తైన భావాల నుండి జాలువారుతుంది అంటే అది గట్టిగా ప్రవహిస్తుందని అర్థం. కానీ ఏదో ఒక చోట సమతుల్యంగా నిలిచి అందరికీ సమానంగా అవుతుంది అని కూడా భావించాలన్నమాట. దానినే ఇక్కడ కటీతటి భావం అని చెప్పబడింది. అరుణ వస్త్రంతో ప్రకాశించే ఆ కటీతటి అంటే ఈ జగత్తును మాతృహృదయంతో ఆలింగనం చేసుకున్న కేంద్రం. ఆ ప్రేమకి అడ్డనేది ఉండదు, అమ్మవారి యొక్క కరుణకి గడువు అనేది ఉండదు, అమ్మవారి యొక్క రక్షణకి అడ్డు లేదు. ఈ కటీతటి అంటే అమ్మ ప్రేమకు శాశ్వత గట్టు లాంటిది అని అర్థం అనమాట. ఇక్కడ అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. అలాగే మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.